ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకుని 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకుని 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకుని. మీరు ఇంటికి వెళ్ళక ప్రకటన చదవండి. 7 నక్షత్రాలు అంటే ఎవరు? సంఘంలో ఉన్న నక్షత్రాలు ఎవరు? నాయకులు, కాపర్లు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నక్షత్రం అంటే ఎవరు? నువ్వు నేను, మనము. ఇప్పుడు చెప్పండి, ఆయనను చూపించాల్సిన నక్షత్రం ఎవరు? మనము. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనల్ని ఊరేగించి తిప్పే మన నక్షత్ర జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చే అతిపెద్ద నక్షత్రం ఎవరు చెప్పినా? యోధా గోత్రంలో పుట్టిన నక్షత్రం. కానీ మనం స్టార్స్ అన్న సంగతి మర్చిపోయి మనం దేనికోసం ఎడుతాడు. నేను ఛానల్ క్రితం చెప్పిన వర్తమానం మీకు చెప్తున్నా. మనం స్టార్ అన్న సంగతి మర్చిపోయి మనం దేనికోసం ఎడుతామంటే, రానండి ఈ క్రిస్మస్కి, ఇంకా డిసైడ్ అయిపోయి నేను రాకూడదండి. యారా అని అడిగారట. అంత ఫొటోస్ చిన్నది వేస్తే ఇంక ఎలా వస్తారండి? వీడికి ఫొటోస్ చిన్నది వేసారని రాడంట పాడడానికి, ఎవడని అడగండి. ఫోటో చిన్నదేస్తే రారు, పేరు చిన్నదేస్తే రారు, పాట ఇవ్వకపోతే రారు, ముందుకు తొయ్యకపోతే రారు, క్రిస్మస్ వాక్యాన్ని ఇవ్వకపోతే ఎవరు, స్కిట్లో చెప్పండి వాళ్ళకు రోల్ ఇవ్వకపోతే రారు. ఇంకా చెప్పండి, క్రిస్మస్ కేక్ కట్ చేసినప్పుడు ఎవరికి కట్టాలని పాస్గా కంగారు చేస్తే ఒకసారి ఇడికి పెడితే ఆడుకోపం ఇవ్వకోపం. అది కేక్ కూడా మనం చాలా బెటర్ అని నన్ను అడిగితే నడుతున్నాను. కేక్ నాకు ముందు ఎట్లా లాస్ట్లో పెట్టాడు, మొక్క అందరు నోట్లు పెట్టిన తర్వాత ఇదో బాధ. దేవుడు ఏమన్నా చెప్పిన, రే నువ్వు స్టార్ అవరా. స్టార్ అంటే ఎలా ఉండి చెప్పండి? రాయల్టీ ఉండాలి. స్టార్ అంటే చెప్పిన ఆ రాయల్టీ ప్రతి దానికి సొంగగాసి, ఫోటోకి, పేరుకి, అలిగి సలిగి ప్రతి దానికి ఏడిస్తే నడుతున్నాను. నువ్వా ఆయనకి స్టార్గా పైలట్గా పనిచేసేది? ప్రతి చిన్నదానికి నువ్వు తగ్గిపోయి ప్రతి దానికి ముఖం చిన్నబుచ్చుకుంటున్నావంటే నీ స్టార్లో ఉన్న లైట్ ఏమవుతుంది చెప్పండి? తగ్గిపోతుంది, ఫిలమెంట్ రాలిపోద్ది త్వరలోనే. నీకు త్వరలో నడుతున్న బ్రైట్నెస్ పోతుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ప్రతిదానికి నీ కేక్ ఎట్టకపోతే ఏడుస్తావు, పిలవకపోతే ఏడుస్తావు, పాట ఇవ్వకపోతే ఏడుస్తావు. నీ క్రిస్మస్లో నీ రోలు నడుతున్నాను. బైబిల్ ఉండదండి చాలా మంది చేతిలో క్రిస్మస్ టైంలో ఇన్సర్ట్ చేసిన సీరియస్ బైబిల్ ఉండదు. వీళ్ళకి బైబిల్ ఉండదు. నల్లింగిలా, తెల్లింగిలు, నల్ల సొక్కాలు అడవులు తిరుగుతుంటారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ క్రిస్మస్ తాత క్యాప్లో ఇలాగా వెనక్కి ఎన్ని హడావుడిగా అడుగుతున్నాను. ఇన్ని తిరుగుతున్నావే, ఇంత రోలుగా అన్నీ బానేస్తారు, బరకలు బానేస్తారు, కుర్చీలు బానేస్తారు, అన్నీ బానేస్తారు. సరిగ్గా ఆ టైంలో ఆ పాత్ర పోసిన టైంలో ఏదికి మీద వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ఆ కేక్ ఇలా తిరిగేసి వెళ్ళిపోతారు. ఇంతమంది ఉన్నారు క్రిస్మస్లో గొడవలు పెట్టుకునే వాళ్ళు. పాస్టర్ గారు అన్నారట, క్రిస్మస్ వర్తమానానికి ఆ పాస్టర్ గారిని పిలిస్తే నేను రానన్నారట. ఇదో రకం స్టార్ ఇది. ఇయో డమ్మీ స్టార్లు, అదో స్టార్, ఇదో స్టార్ నడుతున్నాడు. ఈ స్టార్ నడుతున్నాడు. మనం వెలగాల్సింది ఎవరి కోసం? నా పేరు కోసం కాదు, నా ఫోటో కోసం కాదు. నేను వెలగాల్సింది ఎవరు చెప్పనా? నన్ను వెలిగించిన వాడు నాలోకి వచ్చాడు, మిమ్మల్ని వెలిగించడానికి మీ దగ్గర కూడా రాబోతున్నాడు. నాడు పుట్టాడు, నాడు పుట్టినవాడు నేడు కూడా నీలో పుట్టడానికి రాబోతున్నాడని జ్ఞానులకి దారి చూపిన నక్షత్రం మాదిరి. చెప్పండి, ఈ లోకంలో చాలామంది తెలివైన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, మనకన్నా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మనకన్నా పేరు మోసిన వారు గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ జ్ఞానులందరికీ దారి చూపించవలసిన స్టార్ ఎవరు చెప్పండి? నువ్వు. ఎంప్లాయీస్కి దారి చూపించాల్సిన నువ్వు, చదువుకున్న వారికి దారి చూపించాల్సిన నువ్వు. చెప్పాలకి, రే ఇదిగోరా మా దేవుడు గొప్పతనం ఏంటో వినిపిస్తాం, రాని తీసుకురా, 25 తీసుకురా, కూర్చోబెట్టు, వాళ్ళకి దారి చూపించు. నీకన్నా బాగా చదువుకునే వాళ్ళు, అందగాళ్ళు, ఐశ్వర్యవంతులు ఎందరో ఉన్నారు ఈ సొసైటీలో, పేరు మోసిన వాళ్ళు, వాళ్ళందరినీ దారి చూపించి ఆయన గొప్పవాడని చెప్పాల్సిన స్టార్ ఎవరు చెప్పండి? నువ్వు కాదా? నీకు లేదా బాధ్యత? మనం ఏం చేసాం చెప్పనా? పైన కట్టాం, దాన్ని వెలిగించాం, మనం ఆరిపోయి దాన్ని వెలిగించాం. పర్లోకం అంటుంది, రే ఎలగాల్సింది అది కాదు, కాగితాల స్టార్ కాదు, చెప్పండి నువ్వు ఎలగరా అంటుంది. మళ్ళీ దీనికోసం గొడవలు. ఈ సంవత్సరం చాలా గట్టిగా చేద్దాంరా క్రిస్మస్ అన్నారట మన కోనసీమలో, మన స్లాంగ్లో, మన ఈస్ట్ స్లాంగ్లో. ఈసారి చాలా గట్టుకుంటుందిరా మన క్రిస్మస్, ఏరా అని అడిగారంట. ఏరనంటే ఈసారి గట్టిగా అంటే వాళ్ళకన్నా పెద్దది కట్టేద్దాంరా అన్నారట. ఏంటది? స్టార్. అందులో దూరేసి కూర్చోండి అందరూ ఈ నెలంతా. వాళ్ళకన్నా నువ్వు కట్టాల్సిన అది పెద్దది ఇది పెద్దది కాదు, వెలిగించు స్టార్ వెలిగించు. నడుతున్నాను, నీ ఇంటికి వెలిగించు, నీ ఊరికి వెలిగించు, నీ వీధికి వెలిగించు, నీ గోదావరి మీద వెలిగించు, అన్నిటి మీద వెలిగించు. కానీ నేను వెలిగానని చెప్పి అది వెలిగించు. బాగుంటుంది అప్పుడు జీవితం. నేను వెలుగుతున్నా, నా ప్రభు చేత వెలుగుతున్నా, నేను వాడబడుతున్నా, నా ప్రభు చేత పిలవబడ్డా. ఇదిగో నేను వెలిగాను, ఈ నెలంతా వెలుగుతాను, జీవితం అంతా వెలుగుతాను, నా ప్రభు చేత వెలిగింపబడుతున్నాను. నన్ను వెలిగించిన, నన్ను స్టార్గా మార్చిన ఆ దేవుడు ఇదిగో
నిన్ను కూడా మారుస్తారా? ఏ వ్యసనాల్లో, ఏ బాధల్లో, ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు ఉన్నావు, ఏం ఆరిపోయి బూడిదలో కూర్చున్నావో నన్ను స్టార్గా మార్చిన దేవుడు చెప్పండి, నిన్ను కూడా మారుస్తాడు. ఆయన ఎక్కడ పెట్టుకుంటారో తెలుసా? అక్కడెక్కడ పెట్టాడు, ఆయన కుడి చేతిలో పెట్టుకుంటాడు. ఆ కుడి చేతిలో పెట్టుకున్నాడు, ఊరేగిస్తాడు. ఎక్కడెక్కడ తిప్పాలని తిప్పుతాడు, ఎక్కడెక్కడ ఎదిగించాలి ఎదిగిస్తాడు, ఎక్కడెక్కడ ఆశీర్వాదకరంగా పెట్టాలి పెడతాడు. నన్ను వాడేది ఆయన, నన్ను దీవించేది ఆయన, నన్ను నడిపించేది ఆయన, నా జీవితాన్ని అద్భుతంగా మార్చేసింది ఆయన, నా గత చరిత్రను మార్చేసింది ఆయన, నన్ను స్టార్గా మార్చింది ఆయన, నన్ను స్టార్ని చేసింది దేవుడు. చెప్పండి, నిన్ను కూడా స్టార్ని చేస్తాడు రా. ఇది చెప్పు గుడ్ న్యూస్ వాళ్ళకి, ఇది చెప్పు గుడ్ న్యూస్ వాళ్ళకి. నక్షత్రంగా చెప్పిదిగో మనం ఆయన నక్షత్రాలము, ఆయన చేతిలో ఉన్న నక్షత్రాలము, ఆయన చేత పిలువబడిన నక్షత్రాలము, ఆయన చేత పేరు పెట్టి పిలిచిన నక్షత్రం. ఇప్పుడు చెప్పండి, ఇందా కీర్తన చదివాం, ఆ నక్షత్రాలకే కదా ఆయన పేర్లు పెట్టుకున్నది. చెప్పండి, నీకు నీకు నాకు. ఇందాక తమ్ముడు చెప్పాడు, నేను పుట్టక ముందే తల్లి గర్భంలో ఎరిమి అన్నాడుగా, నేను పుట్టక ముందే నా పేరుతో సహా ఎరిగి నన్ను పిలిచిన దేవుడు నా బైబిల్ దేవుడు, క్రిస్మస్ దేవుడు, నన్ను పేరు పెట్టి పిలిచిన వాడు. ఉదయం ఒక సాంగ్ నా సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. పేరు పెట్టి పిలిచిన వాడు ఎడవడు ఎడబాయుడు, ఎవరు నన్ను విడిచినా, ఎవరు నన్ను చేయి విడిచినా, నన్ను విడవని దేవుడు ఎవరైనా ఉన్నాడంటే రక్తమిచ్చి నన్ను సంపాదించిన క్రీస్తు దేవుడు. అంత మంచి పాట అండి అది. అలాంటి పేర్లు పెట్టి పిలిచాడు. నేను పిలిచాను అడుగుతున్నాను, మనం పిలవడానికి మనం ప్రపంచంలో అందరికన్నా అందంగా ఉన్నాను మనం పిలిచాడండి అడుగుతున్నాను. అందం అప్పుడప్పుడు మన అందం మనకి నచ్చదు. ఈ వారం బాగుంటే వచ్చే వారం మనం బాగుంటామా? మన మీద అందంగా ఉన్నామన్నా, రంగు ఉన్నామన్నా, హైట్ ఉన్నామన్నా, మంచి ఫిట్నెస్ ఉందన్నా అని అడుగుతాను. ఏముందని మనం పిలిచాడు? బాగా చదువుకుంటున్నామన్నా, ఏం పిలిచాడు? మనకి ఏమీ లేదు. ఒక మాట చెప్పాలంటే మన పనికి మాలోనే పిలిచాడు, గుర్తుపెట్టుకో. అందుకే మనం పిలిచాడు, మనం పిలిచాడు, వాదార్చాడు, గొప్పవారిగా పెట్టాడు, నా పేరు మార్చాడు, నా తీరు మార్చాడు, నా వ్యవహారం మార్చాడు, నా భవిష్యత్తు మార్చాడు, నా జీవితానికి ఒక నిండుదనాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, నన్ను స్టార్ని చేస్తే ఈ స్టార్ ఎవరి కోసం వెలగాలి చెప్పండి? ఆయన కోసం వెలగాలి, నన్ను మార్చిన వాడి కోసం వెలగాలి. కానీ బాధ అని చెప్పనా, నన్ను పిలిచి నాకు జీవితాన్ని ఇచ్చి అమ్మ గర్భం నుంచి నన్ను ప్రత్యేకపరిచి నన్ను ఆశీర్వాదకరంగా మారిస్తే నేను పెద్ద స్టార్ లాగా ఫీల్ అయిపోయి ప్రతిరోజు ఆ పరికిమాల వాట్సాప్ స్టేటస్లో పెద్ద స్టార్ లాగా ఎవరికి పెట్టుకుంటావు చెప్పు? ఒంగొన్న ఫోటో, నిలబడిన ఫోటో, ఇలా గీక్కుంటున్న ఫోటో నడుతున్నావు. ఎవరిని పెడుతున్నావు? నువ్వు ఏది చేసినా నీ ప్రభుని ఎక్స్పోజ్ చేసేలాగా నీ స్టార్డమ్ ఉపయోగిస్తున్నావా? నీకు ఫేమ్ ఎందుకు ఇచ్చాడు? నేమ్ ఎందుకు ఇచ్చాడు? నేను ఎందుకు పెట్టాడు? నీ ఈదులో, నీ ఊర్లో, నీ కుటుంబంలో నేను ఎందుకు స్టార్గా మార్చాడు? ఆయన్ని ఎక్స్పోజ్ చేస్తావు. డీపీ నీదే, స్టేటస్ నీదే. చెప్పండి, నీ ఎఫ్బీ నీకోసమే, నీ ఇన్స్టా నీకోసమే, నీ చెత్త అంతా నీకోసమే, నీ పాలసీలు నీకోసమే, నీ అకౌంట్లు నీకోసమే, అన్నీ నీకోసమే. మరి నీ స్టార్ కోసం నువ్వేం చేస్తున్నావు? స్టార్గా ఏం చేస్తున్నావు? ఏం చేసింది చెప్పనా? మనం 25 వచ్చి చెప్పండి బట్టలు వేసుకుని ఎక్కడ కొన్నావురా అని అడిగారంట. అక్కడ కొన్నాను మెయిన్ రోడ్లో అన్నారంట. నేను అడుగుతున్నా, ఇది కాదు నువ్వు వెలగాల్సింది, నీ స్ప్రే కాదు, నీ బట్టలు కాదు, నీ వ్యవహారం కాదు, నువ్వు వచ్చే కేకులు కాదు, ఇవన్నీ కాదు. నువ్వు వెలుగు. నాలో జీవితంలో ప్రతి చీకటిని తీసి ఆరిపోయి నన్ను జ్యోతిగా మార్చి కుడి చేతులు పెట్టుకొని నన్ను గొప్పగా వాడుకుంటున్నా ఆ దేవుడు నాకున్నాడని స్టార్గా వెలుగు.